హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2024-25 సంవత్సరానికి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లను అందిస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వాటికి ఏ డాక్యుమెంట్లు కావాలో మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పేదింటి మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్లు పంపిణీతో పాటుగా టైలరింగ్లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ కూడా ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా దినోత్సవం రోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేస్తారండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 60 నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తం 1,00,000 వరకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హతలు ఎవరెవరికి ఇస్తారో వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ పథకానికి అర్హతల విషయానికి వస్తే, ఈ పథకానికి మహిళలకు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి. సరైన ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే సంబంధిత కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలండి. ఇక వయసు విషయానికి వస్తే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే 1,50,000 మించి ఉండకూడదు. అలాగే పట్టణాల్లో అయితే 2 లక్షలకు మించి ఉండకూడదండి. ప్రభుత్వం వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం అయితే ఇస్తుంది. టైలరింగ్లో శిక్షణ తీసుకునే సమయంలో హాజరు కనీసం 70% ఉంటేనే కుట్టు మిషన్లు అయితే అందజేస్తారు. ఈ పథకానికి ప్రస్తుతం బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు. హౌస్ మ్యాపింగ్ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే ఉంది అని కూడా అంటున్నారు. ఇక అర్హత ఉన్నవారు సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు. కేవలం ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే దరఖాస్తుకి ఆప్షన్ అయితే ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని డాక్యుమెంట్లు అయితే కావాల్సి ఉంటుంది. దాంట్లో మొదటిది ఆధార్ కార్డ్ అయితే కావాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, అదే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇక మూడోది వచ్చి కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక నాలుగోది వచ్చి రేషను లేకపోతే రైస్ కార్డు ఉంటుంది కదండి, అది కూడా కావాల్సి వస్తుంది. ఇక ఐదోది వచ్చి పనిచేస్తున్న మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్ కూడా దీనికి కావాల్సి ఉంటుంది. ఇంకా ఆరవది వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. ఇంకా ఏడవది వచ్చి దరఖాస్తు ఫారం అయితే కావాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది మహిళలకు కుట్టు మిషన్లను ఇస్తామంటే వాటిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లు మంత్రి సవిత అయితే తెలిపారండి. ప్రస్తుతం 1,02,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు అసెంబ్లీలో అయితే తెలిపారు. అర్హత ఉన్నవారు కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అయితే సూచించారండి. ఈ మేరకు ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మరో 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయిందనేసి అంటున్నారండి. టైలరింగ్ శిక్షణ సమయంలో హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను అయితే రూపొందించారు. త్వరలోనే ఎస్పీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందించాలనే ఆలోచనలు అయితే ఉన్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.